రెబల్ స్టార్ ప్రభాస్ సలార్తో వచ్చే వారం దండెత్తబోతున్నాడు. అంతవరకు బానే ఉంది. కానీ ఈలోపు తన కోసం ఇద్దరు దర్శకులు కొట్టుకు చచ్చేలా ఉన్నారు. సడన్ గా ఇలా జరగడానికి ప్రభాస్ తీసుకున్న నిర్ణయమే కారణం అంటున్నారు. అయితే రెబల్ స్టార్ తీసుకున్న నిర్ణయం వెనకాల కల్కి దర్శకుడు నాగ్ అశ్విన్ ఉన్నాడనేది ఈ రచ్చకు కారణం. డైరెక్టర్ మారుతికి పంచిచ్చే నిర్ణయం నాగ్ అశ్విన్ తీసుకున్నాడని తెలుస్తోంది. ఇంతకీ ఏ నిర్ణయంతో మారుతికి పంచిపడింది? ఎందుకు నాగ్ అశ్విన్ మారుతి మధ్య గొడవ షురూ అయింది? ఫైనల్ గా మారుతికి వచ్చిన నష్టం ఏంటి? టేక్ ఎ లుక్. రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ కల్కి 2898 AD మూవీని డైరెక్టర్ నాగ్ అశ్విన్ తీస్తున్నారు. ఇది 80% షూటింగ్ పూర్తయింది. ఇక మారుతి మేకింగ్లో ప్రభాస్ చేస్తున్న రాజా డీలక్స్ కూడా 30% పూర్తయింది. అంతా బాగానే ఉంది. కానీ ఇప్పుడు మారుతి నాగ్ అశ్విన్ మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగేలా ఉందట. నాగ్ అశ్విన్ తీసుకున్న నిర్ణయం వల్లే మారుతి మూవీకి ఇబ్బంది వచ్చేలా ఉందట. ప్రభాస్ మోకాలి సర్జరీ వల్ల కల్కి 2898 AD పెండింగ్ షూటింగ్ చేయలేకపోయాడు. ఇప్పుడు చూస్తే సలార్ రిలీజ్ దగ్గర పడింది. అది విడుదలైన నెల వరకు కూడా ప్రభాస్ అందుబాటులో ఉండేలా లేడు. అందుకే కల్కి మూవీ పెండింగ్ షూటింగ్ ఫిబ్రవరిలో పెట్టుకునేలా ఉన్నారట. అదే జరిగితే గ్రాఫిక్స్ వరకు డిలే అవ్వచ్చు. అదే జరిగితే మే 9కి కల్కి 2898 ADని రిలీజ్ చేయకపోవచ్చు. అందుకే దసరా సీజన్కి వాయిదా వేసేందుకు బ్యాకప్ ప్లాన్ రెడీ చేసుకున్నట్ట. అదే జరిగితే ఈ మూవీకి మారుతి సినిమాకి కనీసం 6 నెలల గ్యాప్ ఉండాలి. కాబట్టి వచ్చే దసరాకు అనుకున్న మారుతి మూవీ 2025కి వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. అలా జరిగితే అంతవరకు మారుతి ఈ సినిమాతోనే ట్రావెల్ అవ్వాలి. కానీ మెగాస్టార్ నుంచి బంపర్ ఆఫర్ వచ్చింది. కానీ మారుతి అందుబాటులో లేకపోతే చిరు, అనిల్ రావిపూడి, త్రివిక్రమ్కి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే ఇక మెగా ఆఫర్ పోయినట్టే. ఇలాంటి లింకులు, లిటికేషన్లు ఉన్నాయి కాబట్టి కల్కి వాయిదా పడద్దని సగటు ప్రభాస్ అభిమాని కంటే మారుతినే ఎక్కువ కోరుకుంటున్నట్ట.